హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిసెంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ డిసెంబర్ 2024. మొదటి ప్రశ్న, సేఫ్ అకామిడేషన్ సురక్షిత వసతి వర్కర్ హౌసింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ రిపోర్ట్ని ఏ సంస్థ లేదా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? ఆన్సర్, నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన ఈస్టర్న్ మారిటైమ్ కారిడార్ భారతదేశం మరియు రష్యాలోని ఏ రెండు ప్రాంతాలను కలుపుతూ అభివృద్ధి చేస్తారు? ఆన్సర్, చెన్నై వ్లాడివోస్టాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రకటించిన నెట్వర్క్ రెడ్ లైన్స్ సంసిద్ధత ఇండెక్స్ NRI 2024లో USA, సింగపూర్, ఫిన్లాండ్ మొదటి మూడు స్థానాల్లో USA, సింగపూర్, ఫిన్లాండ్ ఉండగా భారత్ స్థానం ఎంత? ఆన్సర్, 49వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అటవీ విస్తీర్ణంలో రష్యా ఫస్ట్ ప్లేస్లో ఉండగా మొదటి స్థానంలో ఉండగా భారత్ స్థానం ఎంత? ఆన్సర్, 10వ స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్ఫార్మింగ్ హెల్త్ కేర్ ఫర్ వికసిత్ భారత్ 2047 అనే థీమ్తో 21వ వార్షిక ఆరోగ్య సంరక్షణ సదస్సును ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్, న్యూఢిల్లీలో. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పర్యాటక శాఖ రిపోర్ట్ 2024 ప్రకారం 2024లో అత్యధిక మంది సందర్శించిన ప్రాంతం ఏది? అత్యధిక మంది సందర్శించిన ప్రాంతం ఏది? ఆన్సర్, అయోధ్య రామ మందిరం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు గెలిచిన గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ పథకం ఏ రాష్ట్రానికి చెందింది? గవర్నమెంట్ ఎట్ యువర్ డోర్ స్టెప్ పథకం ఏ రాష్ట్రానికి చెందినది? ఆన్సర్, మహారాష్ట్ర. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వ స్కూల్స్ అయిన కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్, ఏకలవ్య స్కూళ్లలో ఏ తరగతులకు ప్రస్తుతం ఉన్న నో డిటెన్షన్ పాలసీని ప్రభుత్వం ఎత్తివేసింది? ఆన్సర్, 5-8 తరగతులు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఓ దేశంలో సోకిన వైరస్ కారణంగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్న వాళ్ళుగా వణికిపోతున్నారు. అయితే దానికి ఏమని పేరు పెట్టారు? ఆన్సర్, డింగా వైరస్. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ఎవరికి ప్రకటించింది? ఆన్సర్, ప్రజాకవి కాళోజీ నారాయణరావుకి. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని అటల్ యువ మహాకుంభ్ ఉత్సవం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్, లక్నో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థను ఇండియాలో తొలిసారిగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యాప్ని ఏ పేరుతో ప్రారంభించింది? ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ఇండియాలో తొలిసారిగా స్పోర్ట్స్ మేనేజ్మెంట్ యాప్ను ఏ పేరుతో ప్రారంభించింది? ఆన్సర్, క్రీడా. నెక్స్ట్ క్వశ్చన్, 2021-23 మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు 13 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం తగ్గగా 20 జిల్లాల్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. అయితే తగ్గిన జిల్లాల్లో మొదటి 3 స్థానాల్లో ఉన్న జిల్లాలు ఏవి? ఆన్సర్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి అంతర్గత న్యాయమండలికి చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ నియమితులయ్యారు. అయితే ఎప్పటి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు? సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్ నియమితులయ్యారు. అయితే ఎప్పటి వరకు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు? ఆన్సర్, 12 నవంబర్ 2028 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. 2018లో పదవి విరమణ పొందారు. ఫిజీ దేశ అత్యున్నత కోర్టులో కూడా ఈయన న్యాయమూర్తిగా సేవలు అందించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో జల్ జీవన్ మిషన్ పథకం కింద పైప్ లైన్ ద్వారా 100% నీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రాలు ఏవి? ఆన్సర్, తెలంగాణ, పంజాబ్, గుజరాత్, మిజోరాం,
హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రావెల్ లీజర్ ఇండియాస్ బెస్ట్ అవార్డ్ 2024లో ఏ విమానాశ్రయం ఉత్తమ దేశీయ విమానాశ్రయంగా నిలిచింది? ట్రావెల్ లీజర్ ఇండియాస్ బెస్ట్ అవార్డ్ 2024లో ఏ విమానాశ్రయం ఉత్తమ దేశీయ విమానాశ్రయంగా నిలిచింది? ఆన్సర్ మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎకో టూరిజం డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా 2.5 కోట్లతో తెలంగాణలో ఏ జిల్లాలో జటాయు సంరక్షణ కేంద్రం, రాబందు, వల్చర్ బర్డ్ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ కొమరం భీం ఆసిఫాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, అంతరిక్షంలో స్వయం ప్రతిపత్తి డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించే భారతదేశపు మొదటి స్పాడెక్స్ మిషన్ ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏ ఉపగ్రహ ప్రయోగ వాహనం ద్వారా శ్రీహరికోట నుంచి డిసెంబర్ 30న ప్రయోగించింది? ఆన్సర్ PSLV C60. నెక్స్ట్ క్వశ్చన్, భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ డైరెక్టర్గా ఓ తెలుగు వ్యక్తి నియమితులయ్యారు, అతనెవరు? ఆన్సర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ 26న కన్నుమూశారు. అయితే ఆయన పద్మ విభూషణ్ అవార్డును ఏ సంవత్సరంలో పొందారు? పద్మ విభూషణ్ అవార్డును ఏ సంవత్సరంలో పొందారు? ఆన్సర్ 1987లో. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ముంబైకి చెందిన 16 ఏళ్ల కామ్యా కార్తికేయన్ 7 ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలను అధిరోహించిన అతిపిన్న వయస్కరాలుగా గుర్తింపు పొందింది. ఆ పర్వతాలేవి? ఆన్సర్ మౌంట్ కిలిమంజారో, మౌంట్ ఎల్బ్రస్, మౌంట్ కాజియాస్కో, మౌంట్ అకాన్కాగ్వా, మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ విన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత సైన్యం ఎక్కడ ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు? ఆన్సర్ తూర్పు లడఖ్ సెక్టార్లోని వాస్తవాధీన రేఖ సమీపంలో పాంగోంగ్ సరస్సు వద్ద. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల USA జాతీయ పక్షిక అధికారికంగా బాల్డ్ ఈగల్ బట్టతల డేగా గుర్తించబడింది. బాల్డ్ ఈగల్ యొక్క యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ స్థితి ఏంటి? ఆన్సర్ తక్కువ ఆందోళన కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏటా డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. కారణం ఏంటి? ఏటా డిసెంబర్ 23న నిర్వహించే జాతీయ రైతు దినోత్సవానికి కారణం ఏంటి? ఆన్సర్ ఇది మాజీ PM చరణ్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆయన రైతుల కోసం చేసిన కృషికి గుర్తుగా జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ 19 మహిళల T20 ఛాంపియన్షిప్ పోటీలో భారత్ విజయం సాధించింది, బంగ్లాదేశ్ను ఓడించింది. అయితే ఈ టోర్నీ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ మలేషియాలోని కౌలాలంపూర్లో నిర్వహించారు. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ డిసెంబర్లోని కొన్ని ప్రశ్నలు, వాటి యొక్క జవాబులు. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.